కరోనా టైంలో సూపర్ బజార్‌లో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా కనీసం అంత చాక్లెట్ కూడా లేకుండా కొనుక్కుపోయారు. లేకపోతే ఇలా ఊడ్చుకొని తీసుకుపోయారు. ఎందుకంటే ఏమో మనం ఎన్ని నెలల పాటు ఇంట్లో ఉండాల్సొస్తుందో అన్నట్టు. దాన్నే పానిక్ బయింగ్ అంటారు. ఆయిల్ కూడా అట్లా పానిక్ బయింగ్ ప్రారంభమైన తర్వాత ఆహ్, నిన్న ఎప్పుడైతే ట్రంపు అంటే దీనివల్ల ఏమైపోయింది ఆయిల్ ధరలు $120 దాకా వెళ్ళిపోయింది. బ్యారెల్ ధర $120 దాకా. ఆ మధ్యన మనకి $50కి ఇచ్చింది రష్యా. ఆ తర్వాత 60, $65 ఉంటుంది. అలాంటి దాన్ని ఏకంగా $120కి పట్టుకెళ్ళిపోయింది ప్రపంచం అంతా కలిసి. తర్వాత ఎప్పుడైతే ట్రంప్ నిన్న యుద్ధం ఇంకా పెద్ద దాడులు చెయ్యబోము, అంత అవసరం లేదు, యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడో ఒక్కసారిగా $90కి పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లేదు లేదు హార్ముజ్ జలసంధిని అడ్డున్నటువంటి షిప్స్‌నన్నిటి ధ్వంసం చేస్తామని చెప్పిన తర్వాత పెరుగుద్దంటే పెరగలేదు. ఈలోపు ఏమైంది ట్రంప్ భారత్‌ని కోరడం, భారత్ ఆయిల్‌కి సంబంధించినటువంటి స్థిరీకరణ మీద దృష్టి పెట్టడం, రష్యా నుండి భారీ ఎత్తున ఆయిల్ కొని ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి భారత్ సిద్ధపడడంతో ప్రపంచం భారత్‌ని నమ్మడం ప్రారంభించింది. ఎప్పుడైతే భారత్ నమ్మడం ప్రారంభించిందో ఆయిల్‌కి సంబంధించినటువంటిది కంట్రోల్ అవుతూ వచ్చింది. ఇవాళ వచ్చేటప్పటికి నిన్న 33% పడిపోయి $119 నుంచి $80కి ప్రస్తుతం రన్ అవుతుంది.